హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నానండి. అందరికీ ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు. ఈరోజైతే రథసప్తమి రోజున మనం ఎదురు చూసేది ఎవరి గురించి అన్నది అందరికీ తెలిసిందే. సూర్యభగవానుడికి మనం పాల పొంగల్ నివేదన చేస్తాం కాబట్టి నేనైతే సూర్యుడి కోసం అయితే ఎదురు చూసేస్తున్నానండి. ఇవాళ మాకు విపరీతంగా మంచు ఉండడం వల్ల సూర్యుడు అనేది లేటుగా కనిపించాడు మాకు. అలాగే పూజకి కావాల్సిన ఏర్పాట్లు అయితే ఇక్కడ జరుగుతున్నాయండి. శుభ్రంగా అయితే ముందుగా నేను తులసి కోట ముందు పసుపుతో శుభ్రంగా అలికేసి నాలుగు మూలల ముగ్గు కూడా వేసేసానండి. అలాగే ఆవు పిడకలతో సిద్ధం చేసి పెట్టుకున్న దాయిల్లో కర్పూరం వెలిగించి ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న గిన్నెలోకి ఆవు పాలని పోసి దాయిల మీద అయితే పెట్టేస్తున్నానండి. మనం ఇలాగా ఆవు పిడకలతో సిద్ధం చేసేదాన్ని దాయిలి అంటారు. మనకి ఏది వీలు కుదిరితే దాని మీద కంపల్సరీ ఖచ్చితంగా అయితే మన సూర్యభగవానుడికి ఇవాళ పొంగల్ అనేది నివేదన చేసుకోవచ్చండి. చూసారు కదా, ఇక్కడ పూజ కోసం అయితే బియ్యపు పిండితో ఇక్కడ నేను పద్మం అనేది వేసేస్తున్నాను. ముందుగా బియ్యపు పిండి, అలాగే పసుపు, అలాగే కుంకుమతో ఇలాగ పద్మం అనేది వేసేసి ఇక్కడ నేను మనము ఇంట్లో అయితే సూర్యభగవానుడి ప్రతిమలు అయితే మనము ఉండవు కాబట్టి మనం సూర్యభగవానుడిగా భావించి ఇక్కడ కుంకుమతో అయితే సూర్యభగవానుడిని సిద్ధం చేసుకోవాలండి. అలాగే చంద్రుడిని కూడా సిద్ధం చేసుకోవాలి. అలాగే ముందుగా మనం ఏ పూజ చేసుకున్నా విఘ్నేశ్వరుడు తప్పనిసరిగా ఉండాలి కాబట్టి విఘ్నేశ్వరుని గౌరదేవుల్ని కూడా నేను ఇక్కడ ఏర్పాటు చేసేసుకున్నానండి. ఇలాగా తమలపాకుల్లో ఇలాగా రౌండ్గా అయితే మనం కుంకుమలో కొంచెం నీళ్ళు అనేది వేసి సూర్యభగవానుడిగా భావించి ఇలాగా పెట్టుకోవాలి. సూర్యభగవానుడిని, చంద్రభగవానుడిని, అలాగే విఘ్నేశ్వరుని పెట్టి పూజ చేసుకుని అలాగే ముందుగా మనం సిద్ధం చేసుకుని ఇలాగ పొంగల్ అయితే మనం సిద్ధం చేసుకుని నివేదన అయితే చేయాలండి. పాలు పొంగు వచ్చిన తర్వాత చక్కగా 3 సార్లు బియ్యం అనేది వేసుకోవాలి. ఇక్కడ వేసేసుకుని అయితే సిద్ధం చేసేసుకున్నానండి. పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, మనం శుభ్రంగా చిక్కుడుకాయలతో ఇలాగ రథాలను అయితే చేసుకుని సూర్యభగవానుడికి, చంద్రభగవానుడికి అయితే ఇలాగ మనం నివేదన చేసుకోవాలండి. ఇలాగ మనం ఖచ్చితంగా అయితే ఇలాగ చిక్కుడు ఆకుల్లో అయితే నివేదన చేయాలండి. 7 లేక 9 ఆకుల్లో మనం ఈ వండిన పొంగల్ని పెట్టి సూర్యభగవానుడికి అయితే నివేదన చేసుకోవాలి. అలాగే రేగిపళ్ళు, చెరుకు దొరికినట్లయితే అవి కూడా నివేదన చేసుకోవచ్చండి. ఈ రథసప్తమి నాడు ఎవరికైతే పాలు పొంగిచి సూర్యభగవానుడికి నివేదన చేయడం కుదరదో ఈ మాఘమాసంలో 4 ఆదివారాల్లో ఎప్పుడైనా మనం పాల పొంగలి వండి సూర్యభగవానుడికి నివేదన చేసుకోవచ్చండి. ఇలా చేయడం వల్ల సూర్యభగవానుడు మనకి ఆయురారోగ్యాలని కలగజేస్తాడు. అందరికీ సూర్యభగవానుడు ఆయురారోగ్యాలు కలగజేయాలని కోరుకుంటూ ఈ వీడియో అయితే ఇక్కడితో ముగించేస్తున్నానండి.